థ్యాంక్ యూ సో మచ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, ఓవర్ టు యు. లో పట్టుబడ్డటువంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఏ విధంగా ఇస్తారు? అయితే ఈ రోజు యాంకర్ ప్రదీప్ కౌన్సిలింగ్ హాజరయ్యారు. యాంకర్ ప్రదీప్ కి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వాళ్లలో ఇన్స్పెక్టర్ హరీష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ రోజు ఎన్ని గంటలకు హాజరయ్యాడు, తర్వాత అతని రియాక్షన్ ఎలా ఉందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ప్రదీప్ ఎన్ని గంటలకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్కి హాజరయ్యారు? తర్వాత అతను మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కరెక్ట్గా విన్నారా? తర్వాత ఏమని అతను మీకు చెప్పడం జరిగింది? 3 to 4 సెషన్, ఏదైతే 1 hour సెషన్ ఉంటుందో 3 గంటల నుంచి 4 గంటల వరకు, ఆ సెషన్కి యాంకర్ ప్రదీప్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్ పాండురంగం గారితో ఈరోజు కౌన్సిలింగ్ సెషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. అతను కౌన్సిలింగ్ సెషన్ని చాలా శ్రద్ధగా విన్నాడు. అడుగుతున్న ప్రశ్నలకు కూడా అన్నిటికీ జవాబు చెప్పడం జరిగింది. మోరోవర్ మీడియాకు కూడా బయట ఇవ్వడం జరిగింది. ఇక మీదట నేను అలాంటి తప్పు చేయను అని తను పశ్చాత్తాపడుతున్నట్టు కూడా అతను మీడియాకి మీకే చెప్పడం జరిగింది. హాజరైనటువంటి సమయంలో ఎటువంటి రిసిప్ట్స్ మీకు చూపించడం జరిగింది? దాంట్లో అతనికి వచ్చినటువంటి ఆల్కహాలిక్ బ్లడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఏదన్నా మీరు చెప్పడం జరిగింది? జనరల్గా అందరు ఎట్లా అటెండ్ అవుతారో అతను అట్లనే ప్రదీప్ కూడా అటెండ్ అయ్యాడు. అతనికి బీఎస్సీ స్లిప్ ఏదైతే కేసు బుక్ చేసినప్పుడు ఇష్యూ చేశారో అది, తర్వాత ఈ చలాన్ మన టికెట్ ఏదైతే ఉంటుందో కేసుకి సంబంధించింది, ఆ రెండు అలాంగ్ విత్ హిజ్ ఆధార్ అండ్ హిజ్ ఫాదర్ ఆధార్ అతను అటెండ్ కావడం జరిగింది. దాన్ని ఆన్లైన్ ఎంటర్ చేసుకున్న తర్వాత అతన్ని కౌన్సిలింగ్ సెషన్కి అటెండ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ప్రదీప్ 70-80 అదర్స్ కూడా కౌన్సిలింగ్ క్లాస్లో ఉన్నారు. అతనికి వచ్చినటువంటి ఏదైతే బీఎస్సీ కౌంట్ ఉందో దాని ప్రకారము, అంటే నార్మల్గా ఇప్పటి వరకు పడ్డటువంటి శిక్షల్లో ఏ కౌంట్ నుంచి ఎంతవరకు శిక్షలు పడ్డాయి, ఈ కౌంట్కి దాదాపుగా ఎటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఇంత బీఏసీకి ఇంత శిక్ష పడుతుంది అని ఎవరు చెప్పలేరు. అది ఎక్కడ డిఫైన్ చేసి కూడా లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. అతను కోర్టులో ఎప్పుడు హాజరు కాబోతున్నాడు, ఏమని మీకు సమాచారం ఉందా? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కోర్టు డే ఏ రోజైతే ఉందో ఆ రోజు అతను ప్రొడ్యూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు అతని వాహనానికి సంబంధించి ఏదైతే సీజ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో సీజ్ చేసినటువంటి వాహనం బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉందో దాన్ని ఏ విధంగా మళ్ళీ అతనికి రిటర్న్ చేస్తారు? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? కోర్టు ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వెదర్ ఇట్ మే ఎండ్ ఇన్ ఫైన్ ఆర్ జైల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అతనికి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా మరోసారి తాను మద్యం సేవించి వాహనాన్ని నడపనని తన తండ్రితో పాటు ఇక్కడ కౌన్సిలింగ్ హాజరయ్యారని చెప్పి హరీష్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా తను గతంలో చేసినటువంటి ఈ తప్పుకి సంబంధించి తాను మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడనని చెప్పేసి మీడియాతో కూడా కొద్దిసేపటి క్రితం ప్రదీప్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ తిరుపతితో సంపత్ కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.